హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? పవన్ కళ్యాణ్ గారంటే ఓజీ ఉంది కదా, ఓజీ మూవీ ఇస్ ఎ షార్ట్ కట్ మూవీ నేమ్. అలాగే షార్ట్ కట్ లో వచ్చేసారు పాలిటిక్స్ కి. అంతే అంటారా? అంతే. ఓకే, అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంటారు. 6 crores డొనేట్ చేశారు. అంటే ఇంతవరకు అట్లాంటి ఒక లీడర్ ని చూసారా ఎప్పుడైనా రాజకీయాల్లో? జగన్ గారు అంటే అంత బాగా చేశాడా? అవును, జగన్ గారు లేకపోతే అసలు లేదు. అవును. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంటకాల వాళ్ళ అన్నయ్యలు కూడా రాజకీయాల్లోకి వస్తారంటున్నారు. వస్తే బాగుంటుందా బాగుంటుందా? అది ఆయన పర్స్పెక్టివ్, ఆయన ఓన్ పర్స్పెక్టివ్. మనం మాట్లాడాల్సిన పని లేదు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా జనసేన పార్టీలో చూసుకుంటే నాగబాబు గారిని మంత్రివర్గం అని, అదేవిధంగా చిరంజీవి గారిని రాజ్యసభలో కానీ కొంతమంది అంటున్నారు. సో మరి ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుతుంది అంటారా? చిరంజీవి గారు అయితే రారనుకుంటున్నాను నేను. ఎందుకని? ఆయన రాజకీయం చూశాడు. రాజకీయ నాయకుల నీచ ప్రవృత్తి ఎలా ఉంటుందో ఆయన అనుభవించేశాడు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రారండి. అంటే బీజేపీ నుంచి కేంద్రంలో కూడా మంచి పలుకుబడి, ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా? లేదండి, ఆయనకి ఆలోచన లేదు. వాస్తవంగా చిరంజీవి గారికి రాజకీయాల్లోకి వచ్చేసి మళ్ళీ ఏదో చేసేద్దాం, ప్రజలకు ఏదో చేసేద్దాం అంటే ఆయన తిన్న దెబ్బ మామూలు దెబ్బ కాదు. మామూలు దెబ్బ కాదు. రాజకీయంలో నిజాయితీగా ఉంటే ఎలా బలైపోతాడు అనేది ఆయన ప్రత్యక్షంగా చూశాడు. మనం పరోక్షంగా చూస్తుంటాం, ఆయన ప్రత్యక్షంగా చూశాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నయ్యల్ని తీసుకెళ్ళాలని అనుకుంటాడు అంటున్నారు. అదంతా అబద్ధం. నాగబాబు గారికి పదవి ఏదో ఒకటి ఇస్తారులే, ఎందుకంటే త్యాగం చేశాడు కదా అనకాపల్లి సీటు. దానికని కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నారు ఏంటంటే మళ్ళీ ఆయన కూడా మంత్రి చేస్తే ఏదన్నా ట్రోలింగ్స్ వస్తాయేమో అని ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఫ్యామిలీ పరిపాలనకి వెళ్ళిపోద్ది. అక్కడేమో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అని అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. అంటే ఎప్పటికూడా కానీ ఇట్లా కూటమిలో అంటే పొత్తులో ఉంటే ఎప్పటికున్నా సపరేట్ వస్తేనే బాగుంటుందని కొంతమంది అంటున్నారు జనసేన వాళ్ళు. సో ఎట్లా ఉంటే బాగుంటుందా, పక్క వస్తే బాగుంటుందా? అది తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మేధావి, తర్వాత సీనియర్, ఇతను ఉండగానే విధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. విధ్వంసం అంటే జగన్ గారు కూడా విధ్వంసం ఏం చేయలేదండి. ఆయన ఒక వేలో వెళ్ళాడు. పేద ప్రజల్ని ఆదుకోవాలా, పేద ప్రజలకి అన్ని కష్టం లేకుండా చూసుకోవాలనుకున్నాడు. అనుకున్న క్రమంలో ఏం చేశాడంటే వచ్చినటువంటి రెవెన్యూ కానీ వచ్చిన రెవెన్యూ అంతా కూడా పేద ప్రజలు పంచాడు. ఆయన అన్యాయం ఏం చేయలే. కాకపోతే ముందు చూపు లేదు అతను. ఇప్పుడు ముందు చూపు అంటే ఏంటి? మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, మనకు పుట్టినటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు మన దగ్గరలో ఉంటే పిల్లలు మన దగ్గర ఉన్నట్టే. అలా ఉండాలంటే ఏం చేయాలి? రాష్ట్రాన్ని ఫస్ట్ విడిపోయిన తర్వాత మనకి ఎక్కువ ఐటీ కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఈ మన మెడికల్ ఫ్యాక్టరీలు కానీ అన్ని ఇక్కడే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. అక్కడ అభివృద్ధి మర్చిపోయి ఇక్కడ చేశారు. ఇది విడిపోయింది. విడిపోయిన తర్వాత అక్కడ ఏం ఆలోచించాలా రాజకీయ నాయకుడు? అక్కడ ఫ్యాక్టరీలు ఎలా పెట్టుకోవాలి, ఐటీ కంపెనీలు ఎలా తెచ్చుకోవాలి, రోడ్డు రవాణా వ్యవస్థను ఎలా బాగుపరచుకోవాలని ఆలోచించాలి. ఈయన అలా చేయాల. పేద ప్రజల్ని ఉపయోగపడుతున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బులన్నీ పేద ప్రజలకే కదా వెళుతున్నాయి, వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా అనే ఆలోచనలో ఉండిపోయాడు బాబు. ఆయన చేసింది తప్పేం కాదు. ఒక వేలో ఆలోచించి అదే మేధావుతనం, అదే సీనియారిటీ అంటే. చెప్పండి. ఓట్లు ఎందుకు వేయలేదంటున్నారు? అలాగే చేశారండి. ఆయన ఒక ఉపయోగపడిన 40% ఓట్లు ఆయన ఎంతమందికి ఇచ్చాడు? 20%కి ఇచ్చారు. ఉన్న 30% ఉన్న 20% నమ్మే కదా వేశారు. బాగానే చేశాడు పాపం, పేద ప్రజలకు ఉపయోగపడ్డాడనే కదా వేశాడు. కాకపోతే ఆయన మర్చిపోయాడు, అంటే అభివృద్ధిని మర్చిపోయి దీనికి హెల్ప్ చేశాడు. దానికి రాష్ట్రం మొత్తం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడా పవన్ కళ్యాణ్ గారికి గెలుస్తాడేమో కానీ మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. నమస్తే అన్న. సో ప్రజెంట్ ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన. ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి అని అంటే ఎంతో మంది తెలంగాణలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఉప ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు. ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి అంటేనే ఎవరికి తెలిసేది కాదు. అలాంటిది ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నీ తెచ్చినాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి దానికి ఎంతో న్యాయం చేస్తున్నాడు అనేది మా అభిప్రాయం అండి. ఇప్పుడు దాంతో పాటు వాళ్ళ అన్నయ్యలను కూడా రాజకీయాలకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు. నాగబాబు గారిని మంత్రివర్గం కానీ, చిరంజీవి గారిని రాజ్యసభ సీట్ అని. ఇది వర్కౌట్ అయితే అనుకోవచ్చా?
ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఒక తమ్ముడికి ఒక అన్న సపోర్ట్ చేసినాడంటే ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే కదా ఏ రంగంలో అయినా కూడా ఇంకా బలం చేకూరుతుంది. రెండోది ఆయన కూడా ఆయనకి పాలిటిక్స్ ఏం కొత్త కాదు చిరంజీవి గారికి. ముఖ్యంగా ఆయన చిరంజీవి గారు ఆల్రెడీ ఇంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినారు కాబట్టి వాళ్ళకి ఎంతైనా కూడా రాజకీయ అనుభవం ఉంది, పరిచయాలు ఉంటాయి కాబట్టి కేంద్రంలో కూడా ఇప్పుడు మంచి మోడీ గారి సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి. అంటే ఖచ్చితంగా. ప్రజారాజ్యం పార్టీతో నాటి పెద్ద దెబ్బ పడ్డది కదా, సో అవునండి. మళ్ళీ ఇంత డేర్ చేసడానికి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ దెబ్బతినింది కాబట్టి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2014లో పోటీ చేసినప్పుడు ఆ దెబ్బ వల్లనే చిరంజీవి గారు ఎలాగ చేసినారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రజలకు దగ్గర మద్దతు పొందేదానికి అప్పుడు ఫస్ట్ 5 ఏళ్ళు ఓడిపోయినా కూడా ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చినా కూడా ఆయన నిలబడి సేవా కార్యక్రమాలు అయితే ఏంది, ఆయన దాన ధర్మాలు అయితే ఏంది, రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు అండదండలతోటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పార్టీని నడిపినారు కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్లలో ఆయన నమ్మినారు, ప్రజలు నమ్మినారు, అంత ఘన విజయాన్ని సాధించినారు. ఇంతవరకు భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఇంత పూర్తిగా పోటీ చేసిన ప్రతి స్థానంలోన గెలిచిన దాఖలాలు ఇంతవరకు లేవు. సో ఆయనకు ఇంతవరకు దాఖలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయన న్యాయం చేయగలిగినాడు, చేస్తున్నాడు కూడా. ఇప్పుడు తనతో పాటు వాళ్ళిద్దరు అన్నయ్యలు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు అనుకోవచ్చా? వస్తారని అనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పరిపాలన అంటారు కదా కొంతమంది. ఏ పార్టీలో కుటుంబ పరిపాలన అని అంటే ఇప్పుడు ఆయన ఒక్కడే ఉంటే ఏమో కుటుంబ పరిపాలన కాదా? ఇప్పుడు ఏ పార్టీలో లేదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. అలాగ వాళ్ళు వచ్చినంత మాత్రాన కుటుంబం పరిపాలన అని ఎలాగంటారు? ఇప్పుడు ఏ పార్టీలో లేరు మీరు చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఏముంది, ఏ పార్టీలో అయినా అది నాకు తెలిసినట్టు రాంగ్ అండి. అది అట్లున్నారు కాబట్టి గవర్నమెంట్ కూలిపోతుంది అని కొంతమంది ఆలోచన అనమాట. లేదు సార్. ఇప్పుడు ఏ పార్టీలో నేను ఇప్పుడు చెప్పాను, ఇందాకే మీకు చెప్పాను, ఎక్కడైనా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కానీ అక్కడ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు అయితే ఏముంది, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏముంది, వాళ్ళందరూ కుటుంబ పరిపాలన కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏముంది, వాళ్ళు లేరా? వాళ్ళ కుటుంబాల్లో ఎవరు సభ్యులు లేరా? చెప్పండి. వీళ్ళు వచ్చినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది అని ఎలాగంటారు మీరు? ఖచ్చితంగా అది సపోర్టే అవుతుంది కానీ దానివల్ల నష్టం అయితే జరగదు కానీ ఖచ్చితంగా పార్టీకి బలం చేకూరుతుంది. 100% పార్టీకి బలం చేకూరుతుందండి. దాంతో ఎటువంటి సందేహం లేదండి. జనసేన పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది? సపరేట్ వస్తేనే దాని బలం ఏంటో తెలుస్తుంది కానీ కొంతమంది అంటారు మరి సపరేట్ అయితే బాగుంటుందా, కూటమిలో ఉంటే బాగుంటుందా? సార్, ఇప్పుడు అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్ లో 6 నెలలు కాలేదండి. 6 నెలలు కూడా కాకని ఏదో ప్రతిపక్షాల వాళ్ళు ఇంకొకరు ప్రజల్లో ఒకరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కనీసం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పాడు, ఈ రోజు చెప్తున్నారు, ఆయన 100% కూటమిలోనే ఉంటారండి. అలాగని ఊరికే ఎవరో ప్రతి ఒక్కరు చెప్పిన దానికన్నిటికీ ఆయన సమాధానాలు ఇచ్చుకుంటూ పోడు. ఆయన పార్టీని ఆయన బలోపేతం చేసుకుంటాడు, ప్లస్ అలాగే రాష్ట్రానికి న్యాయం చేస్తాడండి. అది దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళ అన్నయ్యలు కూడా రాజకీయాల్లోకి వస్తారు అంటున్నారు. ఒకరు మంత్రివర్గంలోకి, ఇంకొకరు రాజ్యసభ సీట్ అని. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఎందుకు కాదన్నా, మన తెలంగాణలో ఉంటే ఏపీలో రాజకీయం చేయొచ్చు. అదే రూల్ ఏపీలో. ఏపీలో ఉండాలి, ఏపీలో ఏం మాట్లాడకూడదు. తెలంగాణలో ఉండాలే మాట్లాడాలి. వీళ్ళు మొత్తం తెలంగాణలో ఉంటారు, అక్కడికి వెళ్ళి రాజకీయం చేయొచ్చు. ఇప్పుడు సినిమాలు తీసేశారు, అయిపోయింది. సినిమాల్లో పెద్ద స్టార్లు అయిపోయారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ స్టార్లు అయిపోతారు. అంటే ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీతోని పెద్ద ఎదురుదెబ్బ పడ్డది కదా, సో మళ్ళీ ఇంత డేర్ చేస్తాడా? ఆయనకి ఎదురుదెబ్బ ఏం పడింది అన్న. తర్వాత కాంగ్రెస్ కలిపి టూరిజం మినిస్టర్ చేశారు కదా, అది పెద్ద ఎదురుదెబ్బ ఏం కాదు. ఆయనకైతే ఎదురుదెబ్బ కాదు, ప్రజారాజ్యం కార్యకర్తలకు ఎదురుదెబ్బ. అది ప్రజారాజ్యం పార్టీకి ఎప్పుడు ఎదురు కాదు, చిరంజీవి గారికి ఎదురుదెబ్బ అయితే కాదు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉందంటారు ప్రజెంట్? పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒకే ఒక్క మంచి అయితే అన్న, రోడ్లు వేసారన్న పల్లెటూరులో. అంత మించి భయంకరమైన డెవలప్మెంట్ అయితే ఆంధ్రాలో లేదు. పెట్టుబడులు వస్తున్నాయి అంటారు, వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. అది వస్తున్నాయని ఆయన అంతకుముందు 5 సంవత్సరాలు చేసినప్పుడు చంద్రబాబు గారు వస్తున్నాయి అంటారు కానీ రావు, వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. పోలవరం పూర్తవుదు అన్న, మనం ఇంకో 50 సంవత్సరాలు ఇట్లా మైకుల్లో మాట్లాడినా సరే అది పూర్తవుదు. అమరావతి అవ్వదు, ఇంపాసిబుల్. అయితే ల్యాండ్ తక్కువ కదన్నా, మన హైదరాబాద్ అంతా ల్యాండ్ సఫిషియెంట్ గా ఉండదు, ప్లస్ అది డెవలప్మెంట్ అయ్యే ఛాన్సే లేదు, ఇంపాసిబుల్. అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు?
నువ్వు అడిగితే అది కూడా చెబుతావు నెక్స్ట్ నేను డెవలప్మెంట్ ఏం అడిగన్నా అట్లా కాదు, ఇప్పుడు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నారు అంటున్నా. ఎట్లా చేస్తారన్నా? ఈయన అంత ముందు డెవలప్మెంట్ చేస్తా అమరావతిని చేస్తా అన్నప్పుడు 2019 ముందు ఈయనే కదా చేయలేదుగా. మళ్ళీ ఇప్పుడు చేస్తా అంటాడు, మళ్ళీ చేయడు, మళ్ళీ తర్వాత నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి చేస్తా అంటాడు, చేయడు. అయినా మనం నమ్ముతాం. ఇప్పుడు ఏమన్నా నిన్న మీటింగ్ లో నేను పథకాలు ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేదు అంటున్నారు జనం, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, డబ్బున్న ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. అన్నీ ఆయన చెబుతాడు కానీ జనం వింటారో మనం ఏమన్నా అంటే మాత్రం మీరు దేశద్రోహులు ఇది అంటారు అంతే. అంటే ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కదా, మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఈ పార్టీ వస్తుంది అనుకోవచ్చా? అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో జగన్ రావాలంటే వీళ్ళిద్దరు గొడవ పడాలన్నా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు విడిపోతే మళ్ళీ 150 సీట్లతో జగన్ వస్తాయి. కలిసి ఉంటే కష్టమే, కొంచెం స్ట్రాంగ్ అయింది. అది చెప్పలేవు ఎందుకు విడిపోతారన్న. 2014లో పవన్ కళ్యాణ్ జగన్ కూడా తిట్ల అన్ని తిట్లు నారా లోకేష్ చంద్రబాబు తిట్టాడు, అయినా కలిసిపోలా. వాళ్ళిద్దరు బాండింగ్ కుదిరింది, సక్సెస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో. సక్సెస్ అవుదాం అనుకుంటే ఉంటారో, విడిపోతే మాత్రం కష్టం, జగన్ కొట్టలేరు. జగన్ మాస్ ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది అన్న, గ్రౌండ్ లెవెల్లో జగనే గట్టిగా ఉంటుంది. అంటే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి తెచ్చిన ఫస్ట్ సీఎం కదన్నా. ప్రతి మనం ఏ పథకం కావాలన్నా ఏ పెన్షన్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి తెచ్చేది, పల్లెటూరు ఆఫీస్కి వెళ్ళాలి తెచ్చేది. అది కానీ వాలంటీర్ మన ఇంటికి వచ్చేవాళ్ళు మాలే చేసారు. వీళ్ళు ఏం చెప్పారు, వచ్చాడు మేము వాలంటీర్ 10,000 చేస్తాం అందరూ మీ ఇంటికి వస్తారు, తీసాతాలు ఇస్తారా? జగన్ చేసాడు కాకపోతే జగన్ రోడ్లు వేయలే, మందుజోలికి వెళ్ళాడు, రోడ్లు దెబ్బేసేసి. డెవలప్మెంట్ ఎవరు వచ్చినా చేయరు ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ చేస్తే అందరూ హైదరాబాద్ ఎందుకు వస్తారన్నా? ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటారు కదన్నా. అందరూ సంక్రాంతి పండుగకి 1,00,000 మంది వెళ్ళి రోడ్లు జామ చేసే స్థితి రాదు కదా. డెవలప్మెంట్ చేయరు. డెవలప్మెంట్ చేస్తే అందరూ గొప్పవాళ్ళు అయిపోతే వాళ్ళకి చుట్టూ ఎవరు తిరుగుతారన్నా? వాళ్ళ చుట్టూ తిరగాలి. మన కులం ఆ పిచ్చి ఏదో ఒకటి పిచ్చి అట్ట పెట్టి నడుచుకుంటే వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. కులం బేస్డ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కొంచెం డిఫరెంట్, తెలంగాణ బాగుంటుంది రాజకీయం. వీళ్ళు అటు ఇటు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడే జరిగిందో చెప్పండి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ప్లానింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది. నాగబాబు గారు మంత్రివర్గం అని, చిరంజీవి గారు రాజ్యసభ సీట్ అని. ఎంతవరకు నిజం అంటారు? ఒకవేళ నిజం అయితే వర్కౌట్ అవుతుందా? మేబీ వర్కౌట్ అవ్వచ్చు, బికాస్ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి వర్కౌట్ అయినా కాకపోయినా వర్కౌట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎంపీ స్థానం అయితే ఖాళీగా ఉంది కాబట్టి దానికి ఫుల్ఫిల్ చేయొచ్చు అని చెప్పి అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజం అయితే మరి కుటుంబ పరిపాలన అవుతుంది కదా? కుటుంబ పరిపాలన ఎందుకు అవుతుంది? ఓన్లీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాగబాబు గారు సైలెంట్ గా ఉన్నారు కదా. సో కుటుంబం మొత్తం ముగ్గురు పాలిటిక్స్ లాగా వస్తే అప్పుడు కుటుంబ పాలన అవుతుంది. ఇద్దరే కదా వచ్చింది. అంటే ఇప్పుడు కొంతమంది ఒకరు వచ్చినా కూడా అంటారు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకున్నారు, పార్టీ కోసం కష్టపడ్డే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అవునన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు కాబట్టి ఆయన వచ్చారు. ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రీవియస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన రావచ్చు. నాగబాబు గారు, అల్లు అర్జున్ గారు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ అందరూ ఎవరు రాలేదు కదా. ఓన్లీ వచ్చింది ఇద్దరు. వీళ్ళిద్దరు వస్తే ఇక కుటుంబాలను అయిపోతుందా? ఇంకా అల్లు స్నేహారెడ్డి గారు ఉన్నారు, చిరంజీవి గారు మిస్సెస్ అందరూ ఉన్నారు. ఎవరు జాయిన్ అవ్వట్లేదు, జస్ట్ ఓన్లీ ఇద్దరే కదా మాట్లాడేది. సో దాన్ని ఎవరిది 100% సాటిస్ఫాక్షన్ ఉన్నాను. సో వితౌట్ సాటిస్ఫాక్షన్ ఎవరు చెప్పలే కదా ఆల్రెడీ. సో ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని విమర్శలు ఉన్నాయి తప్ప సాటిస్ఫాక్షన్ లేదు అన్న ఎవరు లేరు కదా. అంటే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీతో ఆల్రెడీ చిరంజీవి గారికి పెద్ద దెబ్బ పడ్డాయి. సో మళ్ళీ వస్తారు అనుకోవచ్చా? అంత డేర్ చేస్తాడు అనుకోవచ్చా? సో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు. కళ్యాణ్ గారు కూడా దెబ్బ పడింది. సో వాళ్ళు ఒక ముందు డైలాగ్ పాట ఉంటది, బాల్ ఎంత కింద పడితే అంత పైకి లేస్తానట్టు కింద పడ్డారు, మళ్ళీ పైకి లేసి డిప్యూటీ సీఎం అయ్యారు. మేబీ రైజింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనసేన పార్టీ వల్ల కూటమికి బలం వచ్చిందా, లేకపోతే కూటమి వల్ల జనసేన పార్టీ బలం వచ్చిందా? మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, సో ఒక విధంగా జనసేన వల్ల కూటమికి బలం వచ్చిందన్నది ఒక వర్గానికి చెందిన డిసైడ్ అనమాట. ఇంకోటి వర్గం వల్ల జనసేనకు వచ్చిందని కూడా ఒక వర్గం చెప్తారనమాట. సో ఈ కన్ను గొప్ప అంటే దానికి ఆన్సర్ లేదు. సో వాళ్ళిద్దరూ కంబైన్ అవడం వల్లే మెయిన్ ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది జనసేన వాళ్ళు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపరేట్ అయితేనే బాగుంటది అంటున్నారు. మరి అట్లా అనుకోవచ్చా? మేబీ నెక్స్ట్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం చేయాలనుకుంటే కనుక అట్లా అయ్యే అవకాశం ఉంది. లేదంటే డిప్యూటీ గానే మిగిలిపోతా అంటే పార్టీలో ఉంటే సరిపోతుంది అనమాట. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? వన్ మ్యాన్ ఆర్మీ. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ప్లానింగ్ అని చాలా మంది అంటున్నారు ఏపీ రాజకీయాల్లో. ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటాం అంటున్నారు. అదే విధంగా చిరంజీవి గారిని రాజ్యసభలో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. సో ఇప్పుడు ఈ ప్లానింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా?
100% వర్కౌట్ అవుతుంది అన్న. ఎందుకు అంటే ఎవరైనా సరే వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి. ఎన్నాళ్ళకైనా బయటోడే. సో కూటమిలో ఎప్పటికైనా అందరూ ప్యాకేజ్ స్టార్ అని అట్లా హేళన చేసేవాళ్ళే. అట్లా కాకుండా ఈయన కెపాసిటీ ఏంటనేది బయటికి తెలుసుకోవాలంటే ఈయనకంటే ఒక బలం ఉండాలి. నాకు తెలిసి 100 ఏళ్ళ బలం ఒక పవన్ కళ్యాణ్కే ఉంది. పక్కన ఉన్న వాళ్ళని చూసి సపోర్ట్ అవసరం పవన్ కళ్యాణ్కి లేదు. కానీ ఆయన బలం, ఆయన జన సైనికులుగా మేము అడుగుతున్నది ఏంటంటే ఆయనకంటూ ఆయన కెపాసిటీ, ఆయన వర్గం, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయనకంటూ ఒక టీం అనేది ఉండాలని. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ అందరూ సూపర్ స్టార్లే. వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంకా అందరిని మంత్రివర్గంలో తీసుకొస్తే ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవికి చాలా కెపాసిటీ ఉంది. సో ఆ కెపాసిటీని మళ్ళీ మంత్రివర్గంలో నాగబాబుని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్. ఒకవేళ ఆ విధంగా తీసుకొస్తే అందరిట అగ్రీ చేస్తే మరి ఫ్యామిలీ పరిపాలన అయిపోతుంది కదా. ఫ్యామిలీ పరిపాలన ఎక్కర్లేదన్న. ఫ్యామిలీ పరిపాలన ప్రతి దాంట్లో ఉంది. ప్రభుత్వాలు కూలిపోయినాయి కదా. మనం ఎగ్జాంపుల్ గా తెలంగాణ చూసుకోవచ్చు, ఆంధ్రలో గత ప్రభుత్వం చూసుకోవచ్చు. అదే కానీ కుటుంబ పాలన అంటే కుటుంబ పాలన కూడా అవుతుంది. నాకు తెలిసి జనసేనలో ప్రతి సైనికుడికి వాళ్ళు అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ఎక్కువ కష్టపడుతున్నారో జెండా మోసే కార్యకర్తకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ఎంగేజ్ లో ఉన్నారో కొత్త లీడర్స్ ఇన్వైట్ చేయాలి. వాళ్ళ ప్రజల్లోకి నడపాలి. అప్పుడు కరప్షన్ అనేది తక్కువ అయింది. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ కొత్త వాళ్ళు ఒక 60 నుంచి 70 మెంబర్స్ ఎమ్మెల్యేలకు పోటీ చేస్తారు జనసేనలో అని. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ పార్టీని పాతలని దొక్కేశారు 11 సీట్లు కానీ. సో నెక్స్ట్ అసలు అదన్నా ఉంటుందా లేదా, మొత్తానికి తుడిపెట్టుకుపోతుంది అంటారా? అది చెప్పలేం భయ. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవచ్చు, ఏపీలో వచ్చిన టీడీపీ గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఏ పార్టీని ఎవరు తొక్కుతారు ఏంటనేది ప్రజలే నిర్ణయిస్తారు. కంపల్సరీగా అది జరుగుతుందా జరగదా అనేది ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేరు. ఎందుకంటే జీరోలో ఉన్న టీడీపీని అసలు సర్పంచ్లకు గెలవని టీడీపీని ఇప్పుడు అధికారంలో తీసుకొచ్చారు. కాంగ్రెస్ అసలు 11-12 సీట్లు పరిమితమైన కాంగ్రెస్ ని ఇప్పుడు అధికారంలో తీసుకొచ్చారు. చెప్పలేం, మేబీ వీళ్ళు 4 సంవత్సరాలు కనుక గవర్నమెంట్ చక్కగా చేయకపోతే వీళ్ళని 12 సీట్లకి కైవసం చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే జనాలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు. వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తారో రాజకీయాలు అనేవి మారుతాయి. అంటే ఇప్పుడు కూటమి అంతా కూడా కలిసి ఉంటుందని చాలా మంది అంటారు. వాళ్ళు కూడా అంటున్నారు నమ్మకంగా. కాకపోతే ఈ విధంగా అంతర్గతంగా వచ్చే కొన్ని కలహాల వల్ల విడిపోయే ఛాన్స్ వస్తే ఏంటి పరిస్థితి? 100% విడిపోద్ది అన్న. 100% విడిపోద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీని టీడీపీలో చూపించలేకపోతున్నారు. ఎందుకంటే అది ప్రతి విషయంలో ఆయన మొన్న చెప్పినట్లు టీడీపీ అదే తిరుపతిలో మీరు కంపల్సరీ సారీ చెప్పాల్సిన అన్నప్పుడు ఆయన అది వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు, పార్టీ అభిప్రాయం కాదని. ఆయన మంత్రికి, ఆయన స్థానానికి ఆయన వాల్యూ ఇవ్వలేదు. అసలు హెల్ప్ చేసిందే పవన్ కళ్యాణ్. అలాంటి వాడికి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని కొన్ని విషయాల్లో ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాం అనేది చెప్పడంలో ఆయన్ని కరేపాకు తీసేసినట్టు తీసేస్తున్నారు పార్టీలో. సో అలాంటిది లేకుండా కంపల్సరీగా ఆయన సపరేట్ గా వస్తే ఒక్కడేంటో తెలుస్తుంది, ఆయన బలం ఏంటో తెలుస్తుంది. రేసు గుర్రం లాంటి వాడికి రేస్ లో ఒక్కడే పాల్గొనాలి. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఒక అభిమాన్యుడు, ఈ తరానికి వచ్చిన ఒక అభినాయకుడు. ఇంకా చెప్పాలి అంటే దేవుళ్లాగా కొలిసే ఇప్పుడు ఉన్న యూత్ కి ఆయన ఒక దేవుళ్ళ అంటే చెప్పవచ్చు.